నమస్తే. ఓయూలో సీజేపీకి మద్దతుగా యునైటెడ్ ఆర్గనైజేషన్ స్టూడెంట్లు యువత విద్యార్థులు లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేసినారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున బీభత్సంగా నినాదాలు చేసినారు. మాట్లాడితే ఇదే అంశం గురించి మనతో ఓయూ స్టూడెంట్ శ్రీకాంత్ గారు ఉన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలు మీరు గమనిస్తూనే ఉన్నారు, చూస్తున్నారు. ర్యాలీ కూడా చేశారు. ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? వాస్తవానికి నిన్నటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్తారు, కానీ ఇప్పుడు ఈ దేశ ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలి. ఎందుకు అంటే విద్యార్థులు 20 మంది విద్యార్థులు చనిపోతే చీమ కూడా కుట్టినట్టు లేకుండా మోడీ, ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా వీళ్ళు ముగ్గురు కూడా మా హక్కుల కోసం అడిగితే ఆయన దాడి చేస్తుండు. ఒక్క మాట గుర్తుపెట్టుకో అమిత్ షా, మోడీ, మీకు చెప్తున్నా, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ప్రతి నిమిషం పోరాడే ప్రజలను భయపెట్టలేదు. విప్లవాల యుగం మనది, విప్లవిస్తే జయం మనది. చిరసాలను ఊరికొయ్యలు విప్లవాన్ని ఆపలేవు. అది మోడీ, అమిత్ షా తెలుసుకోవాలి. ఇప్పుడే కాదు, కొత్తగా ఆ మధ్య బస్తర్లో రక్తం పారించారు. బస్తర్ నుండి ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళారు. అంటే ఈ దేశంలో ఈ దేశ ప్రజల గురించి ఎవరు మాట్లాడినా మోడీ, అమిత్ షాకు ఒక్కటే తెలుసు, నెత్తురు చూసు తప్ప ఈ ప్రజలకు చేయాల్సిన హక్కుల కోసము, ఈ ప్రజల కోసము వాళ్ళు చేయాల్సిన పనులు ఏది చేయరు. కాబట్టి నేను మోడీ దేశ ప్రధాని అంటలేను. మోడీ అమెరికోని ఏజెంటు, మోడీ అమెరికోని జీతగాడు. కాబట్టి అమెరికోడు ఏది చెప్తే నరేంద్ర మోడీ అదే చేస్తాడు. ఈ దేశ పౌరులు చచ్చిపోతే కూడా మోడీ నవ్వుతున్నాడు. అందుకే మోడీకి పిల్లలుంటే ఈ దేశంలో ఆయనకు పిల్లలుంటే ఈ పిల్లల బాధ తెలుసు. మోడీకి పిల్లలు లేరు. అందుకే గొడ్డోనికి ఏమేరకరా పిల్లల బాధ, ఆ గొడ్డోనికి తెలియదు. ఈ ప్రజలను ఎవరు మాట్లాడినా ప్రజలను చంపేస్తుండు మోడీ, అమిత్ షా. మోడీ, అమిత్ షా తెలుసుకోవాలి. అందుకే గద్దర్ ఒక పాటలు చెప్పిండు, భారతదేశం భాగ్యసీమరా, కనీసం కొదవలేదురా, అవులాగాడు అమిత్ షా గాడు, నలికుట్లోడు నరేంద్ర మోడీ, వీళ్ళిద్దరు కలిసి ఈ దేశంలో ఉన్న విద్యార్థులను హాయిగా చంపేస్తున్నారు. కాబట్టి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, ఆ ఢిల్లీ పోలీసుల పిల్లలు ఉంటే ఆ ఢిల్లీ పోలీసులు అట్లా కొట్టగలుగుతారా? కొట్టలేరు కదా. కాబట్టి ఖబర్దార్ అమిత్ షా, నరేంద్ర మోడీ, మీ కాలం దగ్గర పడ్డది. మీరు ఖచ్చితంగా కాలగర్భంలో కలిసిపోతారు. నేను సర్ డయ్యర్ను చూడలే, కానీ ఇగో నరేంద్ర మోడీని చూస్తే నాకు సయ్యద్ డయ్యర్ గుర్తొస్తుండు. హిట్లర్, నయీం కలిస్తే నరహంతక నరేంద్ర మోడీ. కాబట్టి ఏమైనా ప్రజలారా, ఈ నరహంతక నరేంద్ర మోడీ మీద తిరుగుబాటు చేయాల్సిందే. పోరాటం చేయకపోతే వాళ్ళు ఈ దేశంలో ఉన్న పీడిత ప్రజలను దాడి చేస్తారు. కాబట్టి మేము నరహంతక నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం. దేశంలో ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు యువత, విద్యార్థులు. ఆరోపణలు అటు నుంచి ఏమొస్తున్నాయంటే వీళ్ళంతా పేడ్ ఆర్టిస్టులు, దేశద్రోహులు అని రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఏం స్పందిస్తారు? ఇప్పుడు దేశంలో ఏం లేదు. జై శ్రీరామ్ అంటే దేశభక్తులు, జై శ్రీరామ్ అనకపోతే దేశద్రోహులు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆపరేషన్ కగారు పెట్టి ఆదివాసులను చంపిండు, రైతుల చట్టాలు ఆడితే రైతుల మీద దాడి చేసిండు, ఇప్పుడు పిల్లల మీద దాడి చేస్తుండు. మరి దేశభక్తులు అంటే ఏం చేసుకోవాలి? జై శ్రీరామ్ చెప్పి అయోధ్య గుడిలో అక్కడ ఉన్న బంగారం మొన్న నిధులున్నాయి ఎత్తుకపోవాలా? ఇదేంది? అందుకే రాముని పేరు మీద వారసులు దొంగలు, రాముని పూజించే భక్తులు గొప్పవాళ్ళు. ఇది మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు బీజేపీ కూడా స్టేట్ బీజేపీ పిలుపునిచ్చింది. రాహుల్ గాంధీ వీళ్ళంతా ప్రొటెస్ట్ చేస్తే అవమానించారు నరేంద్ర మోడీని, క్షమాపణ చెప్పాలని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు అవమానించినంటే ఎంత సిగ్గుచేటు. వీళ్ళు లేని భరతమాతకేమో భరతమాత జై అన్నారు. మరి ఉన్న భరతమాత బట్టలు ఇప్పిరు కదా మణిపూర్లో, 2 మహిళలను రోడ్ల మీద తింపిరు కదా. మరి ప్రియాంక గాంధీ ఆమె పార్లమెంట్ మెంబరు, మరి ఆమెను ఎట్లా నూకేస్తున్నారు? ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆయన ఎట్లా నూకేస్తున్నాడు? అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి మీద అట్లా దాడి చేస్తే మరి దేశ ప్రజల మీద ఏ విధంగా దాడి చేయొచ్చు వాళ్ళు? చెప్పండి. ఈ దాడి కొత్త కాదు. 2004 గోద్రాల నుంచి నేటి వరకు నరహంతగా నరేంద్ర మోడీ మొత్తం రక్తంతో చేతులు తప్పుకుండు. ఆయన ఈ దేశ అభివృద్ధి అంటే ఆయన దృష్టిలో మనుషులను చంపేయడమే. ఇప్పుడు చంపుకుంటూ నీటి విద్యాల కాడికి వచ్చిండు. ఇప్పటి కూడా 22 మంది చచ్చిపోయారు. అంటే నరేంద్ర మోడీ చంపడమే అభివృద్ధిగా ధ్యేయంగా పెట్టుకుండు. అందుకే మేము చెప్తున్నాం, భరతమాతకు జయగొట్టిన దొంగలంతా ఉన్న భరతమాత బట్టలు ఇప్పుతురు, మహిళల మీద ఎట్లా దాడులు చేస్తున్నారు. మీకు ఒక విషయం చెప్తా, వికసిత భారత్ అని చెప్పిండు. వికసిత భారత్ అంటే ఏంది? 2 లక్షల మంది మహిళల మీద అత్యాచారం జరిగింది, అది వికసిత భారత? వికసిత భారత్ అంటే ఏంది? రైతులను చంపేయడం వికసిత భారత? వికసిత భారత్ అంటే ఏంది? ఆదివాసుల మీద దాడులు చేయడం వికసిత భారత? వికసిత భారత్ అంటే ఏంది చెప్పండి. ఆయన దృష్టిలో వికసిత భారత్ అంటే అదానీ, అంబానీ ఆస్తులు పెంచడమే వికసిత భారత్. వికసిత భారత్ ముసుగుల భారతదేశ ప్రజల మీద దాడి చేస్తుండు. కాబట్టి ఖచ్చితంగా అసలైన దాడి విద్యార్థులు చేస్తూ ఉన్నారు. పార్లమెంటు ముట్టడి అంటే అది తీవ్రవాదంతో సమానం. అది ఎవరు చేస్తారు? తీవ్రవాదులు చేస్తారు. వీళ్ళు ఏమైనా తీవ్రవాదులా అని క్వశ్చన్ వస్తుంది. పార్లమెంట్ అంటే ఏంది?
ప్రజలు ఎన్నుకున్నది కదా ప్రజాస్వామ్య పార్లమెంటు. నువ్వు ఎప్పుడున్నావు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ఇంత ఇష్యూ జరగపో కదా, మరి ఎందుకు రాజీనామా చేస్తలేవు చెప్పండి? మీరు తప్పు కదా. నేను ఒక మాట చెప్తా, చిన్నపోరాడు వేసుకున్న డైపరే లీక్ కాదు. నీ అమ్మ మీరు వచ్చిన తర్వాత 92 సార్లు పేపర్ లీక్ అయినాయి. సిగ్గుందా కనీసం నీకు? చెప్పు. నేను నువ్వు అసలు ఒక మీడియా పాయింట్ సమావేశం పెట్టి మాట్లాడినవా చెప్పు? అందుకే ఆయన నరేంద్ర మోడీ కాదు, నరహంతక నరేంద్ర మోడీ, హిట్లర్ వారసుడు ఆయన. ఖచ్చితంగా ఈ దేశ ప్రజలను వ్యతిరేకిస్తారు, పోరాటం చేస్తారు. నరేంద్ర మోడీ కూడా స్పందిస్తూ 13 మందిని అరెస్టు చేసినాం, నిందితులపై చర్యలు ఉంటాయని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన పానమంతా పోయినాక స్పందిస్తే ఏమొచ్చే? కొత్తగా లీక్ కాలే కదా, మరి ఇన్ని రోజులు లీక్ అని ఎందుకు మాట్లాడలే? కాబట్టి నరేంద్ర మోడీ డ్రామాలు ఆడుతుండు, అమిత్ షా డ్రామాలు ఆడుతుండు. ఆర్ఎస్ఎస్ బీజేపీకి దేశం అంటే అదానీ అంబానీలు. ఈ దేశంలో పేద ప్రజలు ఎవరు తెచ్చినా వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇది మేము చెప్పదలుచుకున్నాం. మీరు డ్రామాలు అంటున్నారు, వాళ్ళు బీజేపీ నేతలు చెప్తారు దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుంది ఈ ప్రొటెస్ట్లో భాగంగా, ఈ ముసుగులు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు విచ్ఛిన్న కుట్ర ఎవరు చేసిర్రు అంటే ఈ దేశంలో పుట్టిన ప్రజలు పోయి ర్యాలీలు తీస్తే విచ్ఛిన్నమా? మరి విచ్ఛిన్నం కాదంటే ఏందో చెప్పు. ఎవరు విచ్ఛిన్నం చేసి? మీరు విచ్ఛిన్నం చేస్తారు కదా. ఈ దేశంలో ఒక మైనార్టీ ప్రజల మీద మెజార్టీగా మీరు దాడులు చేస్తారు కదా. ఈరోజు హైదరాబాద్లో కూడా కర్రలు పట్టుకుని తిరగని మీరే కూడా నాకు అర్థం కాదు. ఆదివాసులు తుపాకులు పట్టుకొని చెప్పి ఆదివాసులు చంపారు కదా, మరి మీరు కర్రలు పట్టుకొని తిరుగుతున్నారు, మీరు దేంతో మిమ్మల్ని కొట్టాలి చెప్పు? అందుకే మోడీ నువ్వు ఎవ్వరితో పెట్టుకున్నావు కావచ్చు, నువ్వు విద్యాలతో పెట్టుకున్నావు. ఖచ్చితంగా ఇది విప్లవాల యుగము, విప్లవిస్తాము, విజయం సాధిస్తాము. మీ ప్రొటెస్ట్ అంతా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా రిజైన్ చేయాలనేది. చేస్తే వచ్చే లాభం ఏందని అక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంటలేము, నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. మీరు ఒకసారి చూడండి, మేము దేశాన్ని నరేంద్ర మోడీ ఏం చేసిండు. కాబట్టి నరేంద్ర మోడీ, ధర్మేంద్ర ప్రధాన్, అసలు ఈ బీజేపీ మొత్తం రాజీనామా చేయాలి. వాళ్ళు రాజీనామా చేయకుంటే ఖచ్చితంగా తిరుగుబాటు విపరీతంగా జరిగితే ఖచ్చితంగా పోరాటం చేస్తాం. వాళ్ళని గద్దెని దించేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయకపోవడానికి కారణం ఏంది? ఏమైనా అహమడ్ వస్తుందా, లేకపోతే నిజంగా తప్పు ఒప్పుకున్నట్లు అనిపిస్తుందా? ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే మోడీ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వాళ్ళకి అసలు వాళ్ళ దృష్టిలో తప్పేది చెప్పండి. ఆదివాసులను చంపితే కూడా తప్పులేదన్నారు వాళ్ళు. మహిళల మీద అత్యాచారం చేసే తప్పులేనాడు. వాళ్ళ పార్టీలో ఎవడెక్కువ మహిళల మీద అత్యాచారం చేస్తే వాళ్ళని సన్మానం చేస్తారు. అది వాళ్ళ పార్టీ సిద్ధాంతము, అది వాళ్ళ పార్టీ లైను. వాళ్ళకి తప్పేడ కనబడుతుంది చెప్పండి. అందుకే మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి పట్టిన దరిద్రం. వాళ్ళు ఈ దేశం విముక్తి కావాలంటే వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే, వాళ్ళు గద్దె దిగాల్సిందే. కాబట్టి ఆ ప్రాంతీయ ఆ పార్టీ ఈ పార్టీ మేము మాకు నమ్మకం పోయినా కాబట్టి లక్షలాది మంది యువకులు 40 కోట్ల మంది ఉన్నాం. ఈ దేశం మాది, నీకెందుకు రాబోయే నాకు అర్థం కాదు. 60,000 నిండుడే కారు నడపనియ్యరు, మరి 70 సంవత్సరాలు నిండినావు నువ్వు దేశాన్ని ఎట్లా పరిపాలన చేస్తావు చెప్పండి. అందుకే యువకులం మేము బయలుదేరినాం. ఈ దేశం మాది, ఈ సంపద మాది, ఈ దేశంలో ప్రజలందరికీ మేము కాపాడుకోవాలి. మీకు అవకాశం లేదు, మీ పని అయిపోయింది. కాబట్టి ఢిల్లీని బొద్దింకలు దండు బయలుదేరింది, అందుకే వాళ్ళని దింపుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మోడీ, అమిత్ షా దిగిపోవాలి. బలవంతుడు నాకేమని పలువులతో నిర్గమించి పలుకుటమేలా, బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి సావే సుమతి. మోడీ అనే వ్యక్తి ఇగో మా చేతిలో చిక్కి సస్తాడు. ఈ దేశానికి పట్టిన దరిద్రుడు నరేంద్ర మోడీ. ఇప్పుడు ఈ గత 3 రోజులుగా చూస్తుంటే జంతర్ మంతర్లో కానీ దేశవ్యాప్తంగా ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా యువత, నిరుద్యోగులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎపిసోడ్ చూస్తే జంజీ ఉద్యమం ఏమైనా స్టార్ట్ అయినట్లు అనిపిస్తూ ఉందా? ఎట్లా ఉద్యమం స్టార్ట్ అయింది? వాళ్ళ కేంద్ర ప్రభుత్వము చరణం లేకుండా అయింది. కేంద్ర ప్రభుత్వము ప్రాంతీయ పార్టీలను ధ్వంసం చేసుకుంటూ, రాజకీయ నాయకుల మీద దాడులు చేసుకుంటూ, వాళ్ళ పార్టీ పోతే వాషింగ్ పౌడర్ నిర్మా, వాళ్ళ పార్టీ పోకపోతే ఈడీలతో దాడి. కాబట్టి ఈ పార్టీల మీద మాకు పూర్తి నమ్మకం పోయింది. కాబట్టి విద్యార్థులుగా, యువకులుగా ఈ దేశ భవితం మేము, కాబట్టి మా దేశాన్ని మేమే కాపాడుకుంటాం. ఫైనల్గా ఏం చెప్తారు ఈ ర్యాలీకి సంబంధించి? ఫైనల్గా నరేంద్ర మోడీ గద్దె దిగాలి. నరేంద్ర మోడీ గద్దె దిగితే మా ఉద్యమాలు ఆపుతాం. లేకపోతే నిరంతరం ప్రజల పక్షాన కొట్లాడుతుంటే మాట్లాడుతుంటాం.